హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నిషా వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ రొటీన్ వ్లాగ్ అండి. ఇదైతే నా సండే వ్లాగ్. ఈరోజైతే నేను 8 o'clockకి నిద్రలేచానండి. సండే కదా, మనం పీస్ఫుల్గా లేవచ్చు అనమాట. ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి టైంతో పరిగెత్తే పని లేకుండా మనకు నచ్చినప్పుడు నచ్చినట్టుగా లేవచ్చు. అందుకే నాకు సండే అంటే చాలా ఇష్టం. నాకే కాదు, మ్యాక్సిమం ఆడవాళ్ళందరికీ సండే అంటేనే ఇష్టం ఉంటుంది. మేబీ ఆ రోజు చాలానే పనులు ఉండొచ్చు. చెప్పాలంటే అసలు మిగతా రోజుల కంటే సండేనే ఎక్కువ పని ఉంటుంది. అయినా కూడా సండే కోసం ఎదురు చూస్తూ ఉంటాం. నేనైతే 8 o'clockకే లేచి కాసేపు అలా బాల్కనీలో రిలాక్స్ అవుతాను. చుట్టూ చూస్తూ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ అలా కాసేపు అయితే రిలాక్స్ అవుతాను. నెక్స్ట్ కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతాను. కిచెన్లో ఏమైనా పనులు ఉంటే చూసేసుకుంటాను. అంట్లతో మేము ఏమన్నా ఉన్నాయా, విజల్స్ ఏమన్నా ఉన్నాయా షింక్లో అని చూసుకుంటా ఫస్ట్. అవి ఉంటే కనుక వాటిని క్లీన్ చేసేస్తా. అవి అయిపోతే నాకు మ్యాక్సిమం పని అయిపోయినట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ అవి కనుక అయిపోతే బయటకు వచ్చేసి ఊడ్చి తుడిచేసి ముగ్గు పెట్టేసుకుంటాను. ఈరోజైతే ఈ ముగ్గు పెట్టాను. ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ చేసి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఎలా ఉందండి నేను వేసిన ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ అయితే బయట తుడవడము, ముగ్గు వేయడం అయిపోయిందండి. ఇంకా వంటగదిలోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈరోజు నేను చపాతీ అండ్ ఆలూ కుర్మా చేద్దామనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పి ఆలూని మంచిగా వాటర్లో కడుక్కొని బాయిల్ చేసుకుందామని కుక్కర్లో అయితే పెట్టాను. నెక్స్ట్ కుర్మా కోసం అల్లం వెల్లుల్లిని ముక్కలుగా చేసి ఉంచుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఆలు ముక్కలు ఉడికేలోపు చపాతీ పిండి కలుపుకుందామని చెప్పి చపాతీ పిండి కలుపుతున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ ఇంకా చపాతీ పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది. దీన్ని కాసేపు రెస్ట్లో ఉంచితే మనకి పిండి మంచిగా నానుతుంది. నెక్స్ట్ ఇక పిండి మీద మూత పెట్టుకుని దాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. కర్రీ వచ్చేసి ఈరోజు ఆలూ కుర్మా వండుతున్నానని చెప్పాను కదా ముందే. సో దానికోసం తాలింపు పెట్టుకున్నాను. తాలింపులో అయితే సింపుల్గా జీలకర్ర వేసాను అంతే. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వాటిని కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇక ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. సో ఉప్పు కూడా వేసేసి కలిపేసుకుని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా అందులో టమాటా ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. టమాటా ముక్కలు వేసాక ఇంకా అందులో పసుపు, ఉప్పు వేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత అందులోనే పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకొని నెక్స్ట్ వాటర్ పోసి కాసేపు మగ్గించుకోవాలి. అదే టైంలో కరివేపాకు కూడా వేసాను. అవి కూడా కాసేపు మగ్గాక నెక్స్ట్ అందులో ఆలు ముక్కలు వేసుకోవాలి. ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని తోలు తీసేసి మంచిగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో ఆలు ముక్క అనేది క్యూబ్స్ లాగా పెద్ద సైజులో కట్ చేసుకుని వేసుకుంటే ఆలు కుర్మా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మూత పెట్టేసి దాన్ని కూడా కాసేపు మగ్గించుకోవాలి. అలా ఆ వాటర్ అంతా అది కొంచెం దగ్గర వచ్చే వరకు మగ్గించుకొని నెక్స్ట్ అందులో కొత్తిమీర, కొంచెం మసాలా అలా వేసుకుని కాసేపు మగ్గనిస్తే అంతే, కుర్మా అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఇదే స్టైల్లో కుర్మా చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ కర్రీ అయితే ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రోటీస్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. అన్ని రోటీస్ ఒకేసారి తీసుకుని పక్కన పెట్టుకొని ఒక్కొక్కటిగా కాలుస్తున్నాను. అంతే, బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరం కూర్చుని టీవీ చూస్తూ తినేసాం.
బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయాక ఇంకా ఆ వచ్చిన వెజల్స్ అన్నీ కూడా మొత్తం మళ్ళీ క్లీన్ చేసేసాను. సో వంటగదిలో పని అయితే మార్నింగ్ సెక్షన్కి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా వేణుషాకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అందుకని దానికి ఏం చదవాలో చెప్పి ఎగ్జామ్ ప్రిపరేషన్స్కి అయితే కూర్చోబెట్టాను. దానికి ఏమైనా డౌట్స్ వస్తే మధ్య మధ్యలో క్లారిఫై చేస్తూ మీన్వైల్ నేను ఇంట్లో పని కూడా చేసుకుంటున్నాను. వేణుషాకి ఎగ్జామ్ ఉన్నాయి, అందుకే మేము బయటకు ఎక్కడికి వెళ్ళలేదు. యాక్చువల్గా అయితే ప్లాన్ ఉంది బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకురావాలని. వరలక్ష్మి వ్రతం కోసం కొన్ని శారీ షాపింగ్ అవి ఉన్నాయి. సో దానికైతే వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఎగ్జామ్ ప్రిపరేషన్కి టైం అయితే సరిపోదని చెప్పి ఆ రోజు షాపింగ్ అయితే పోస్ట్పోన్ చేసుకున్నాం నెక్స్ట్ వీక్కి. నెక్స్ట్ ఇదైతే ఆఫ్టర్నూన్ టైం మేము లంచ్ చేస్తున్నాము. లంచ్ కోసం చేసే ప్రిపరేషన్స్ అయితే నేనేమీ వ్లాగ్ తీయలేదు, ఎందుకంటే తనకి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నా కదా. సో దాంతో నాకు టైం సరిపోలేదు వీడియో తీయడానికి. లంచ్ కోసం అయితే నేను బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చేశాను అండ్ ఎగ్స్ కూడా ఉడకబెట్టాను. సో ఇది బగారా రైస్ అండ్ ఇది చికెన్ కర్రీ. సో తింటూ సినిమా చూస్తూ తింటూ అలా ఉన్నాం. ఇంకా పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రానికి అయింది తన ప్రిపరేషన్ అయితే. సో తన ప్రిపేర్ అంతా అయిపోయాక మేము పార్క్కి అయితే వెళ్ళాం తను ఆడించడం కోసం. పొద్దున్న నుంచి చదువుతానే ఉంది, అందుకే కొంచెం రిలాక్స్ అవుతుందని పార్క్కి తీసుకెళ్ళాం. సో పార్క్ నుంచి వచ్చేసాక వీడియో అండి ఇది. ఇలా గోరింటాకు పెట్టుకుంటున్నాము, ఎందుకంటే ఆషాఢం వచ్చింది కదా. ఆషాఢంలో మేమైతే గోరింటాకు ఖచ్చితంగా పెట్టుకుంటాం. ఆ నెల మొత్తంలో ఏదైనా ఒకరోజు గోరింటాకు అయితే పెట్టుకుంటాం అనమాట. ఆషాఢంలో మీరు కూడా గోరింటాకు పెట్టుకుంటారా లేదా నాకు కామెంట్ చేయండి. ఇలా అయితే పెట్టుకున్నాం గోరింటాకు, అది తన చేతులది, ఇదేమో నేను వేసుకున్నాను. సో ఎలా పండింది, పర్లేదా, బాగానే పెట్టుకున్నానా? ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.